హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోనైతే వరి పంట గురించి అయితే చూపించడం జరుగుతుంది. సీడు నాటుకు మగనారు ఆడనారు గల తేడాలు చూపించడం జరుగుతుంది. మొదటగానైతే ఇది 1010 సీడు నాటు అన్నమాట. ఇది నాటు వేసిన దగ్గర నుండి ఫస్ట్ అయితే గంటలు వేయడానికి గంట గోళీలు, తర్వాత ఎదగడానికి వేపుగా ఎదగడానికి పిండి, తర్వాత గంట గోళీలు, తర్వాత పొట్టకు రావడానికి పొట్ట పిండి మంది అయితే కొట్టుకోవడం జరుగుతుంది. దీన్ని కలుపు తీసుకుంటే సరిపోతుంది. దీనిలో బెరుకులు ఏరాల్సిన అవసరం అయితే ఉండదు. దీనికి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు చూపించబోయేదైతే ఆడవరి మగవరి అన్నమాట. వీటికి గల తేడాలు అయితే చెప్తున్నాను. ఆడవారి అయితే కాస్త చిన్నగా ఉంటుంది, మగవారి అయితే పెద్దగా ఉంటుంది. ఇలా చూపిస్తున్న విధంగా ఇదైతే ఎక్కువ ఎండాకాలంలో వేయడానికి రైతులు ఇష్టపడతారు. ఎందుకంటే దీనికి కాస్త వాటర్ తక్కువ పడుతుందని ఇది వేస్తారన్నమాట. ఇవి గుర్తుపెట్టుకొని మరీ వేయాలన్నమాట. ఫస్ట్ ఒకసారి ఆడవారు ఒకసారి మగవారు ఇలా వేయాలన్నమాట. గుర్తుపెట్టుకొని తాళ్ళ సహాయంతో వీటిని వేయాలన్నమాట. ఇంత నుండి ఇంత దాకా ఆడది ఒక బిట్ట మగది దగ్గరలో వేయాలన్నమాట. ఒకసారి ఆడవారి ఒకసారి మగవారి వేయాలన్నమాట. ఇది ఒక పూస వేయాలన్నమాట. చాలా కాకుండా ఒక పూసే వేయాలి. వేసిన తర్వాత వీటికి కూడా గంట గోళీల మంది అయితే కొట్టుకోవడం జరుగుతుంది. పేపుగా ఎదగడానికి పిండి అయితే వేయడం జరుగుతుంది. ఇది తక్కువ నీళ్ళు పడతాయని ఈ పంట అయితే రైతులు వేయడం జరుగుతుంది. ఇది 3వ నెలల మగవారు అయితే ఇట్లా వేపుగా పెరిగి పుష్పానికి రావడం అయితే జరుగుతుంది. పుష్పానికి రావడానికి జియో మందును ఒక ప్యాకెట్కు ఒక బకెట్ నీళ్ళు పోయాలన్నమాట. ఒక ప్యాకెట్ మందు జియో మందు పోస్తున్నారు. అలా గుర్రపంపు సహాయంతో కొట్టుకోవాలి. తర్వాత మందు పోసిన తర్వాత బకెట్ నీళ్ళు పోసుకోవాలి. డైరెక్ట్గానే పోసుకోవాలి. కలపాల్సి ఒక ప్యాకెట్కి ఒక బకెట్ నీళ్ళు పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత మందు అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పోసుకోవాలి. పోసిన తర్వాత ఇలా మందు అయితే కొట్టుకోవాలన్నమాట. ఇలా వరుసగా 3 రోజులు కొట్టాలన్నమాట. 3 రోజులు కొట్టిన తర్వాత మగవారు అయితే పుష్పానికి రావడం జరుగుతుంది. 3వ నాడు పుష్పానికి అయితే రావడం జరుగుతుంది. ఇది 6, 7, 8 గంటల వరకు ఉదయం 8 గంటల ప్రాంతం వరకే కొట్టుకోవాలి. కొట్టుకున్న తర్వాత 2 గంటల తర్వాత 10:30, 11 గంటల ఆ సమయంలో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మగవారు అయితే పుష్పానికి రావడం జరుగుతుంది. ఇలా పౌడర్ రూపంలో తర్వాత పుష్పం ఇలాగా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత పూర్తిగా వచ్చిందా లేదని రైతు చెక్ చేసుకుంటాడు అన్నమాట. 2 గంటల తర్వాత ఇలా పుష్పం వచ్చిన తర్వాత తాడు సహాయంతో ఇలా తాడును వరి పొలానికి సరిపడా తాడును తీసుకుంటాడు అన్నమాట. రైతు తీసుకొని తాడు సహాయంతో అటొక్కరు ఇటొక్కరు పట్టుకొని పువ్వునైతే కొట్టడం జరుగుతుంది. పువ్వునైతే ఆడవారి మీదకి రాలిపడం జరుగుతుంది. అలా అటొక్కలు ఇటొక్కలు అటు ఒడ్డుకి ఇటు ఒక్కలు పట్టుకొని అలా తాడు సాయంతో పువ్వునైతే రాలిపడం ఆడవారి మీద పడేలాగా చేస్తారన్నమాట. ఈ పని ఎక్కువ చాలామందికి రాదన్నమాట. ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పని. అలాగే ఎంతవరకు ఉంటే అంతవరకు అలా వెళ్ళాలన్నమాట. ఇలా 15 రోజులు చేయాలి. ఇలా రోజుకి 4 సార్లు చేయాలి. 11 గంటల నుండి 1:30, 2 దాకా చేయాలి. ఇలా వరుసగా 15 రోజులు చేయాలన్నమాట. ఇలా చూడండి ఎంత కష్టపడుతున్నాడు ఎండలో. ఇది సమ్మర్లో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 3వ నెల నుండి దీనికి వాటర్ ఆపిస్తారన్నమాట. ఈ పంటకు నీళ్ళ కొరత సమ్మర్లో బాగుంటుంది, ఎండాకాలంలో బాగుంటుంది కాబట్టి 3వ నెల నుండి వాటర్ పెట్టడం ఆపేస్తారు. చాలా తక్కువ నీళ్ళు పెడతారన్నమాట. అందుకే రైతు ఈ పంట ఎండాకాలం వేయడానికి ఇష్టపడతాడు.
దీనికి సూర్యరశ్మి కూడా బాగా అవసరం ఈ పంట ఫలదీకరణం చెందడానికి. వర్షాకాలం కంటే ఎండాకాలంలోనే ఎక్కువ వేస్తారన్నమాట ఈ పంట. అలాగా 15 రోజులు వేసిన తర్వాత 15 రోజులకి ఈ పంట కోతకి వస్తుందన్నమాట. 15 రోజులకే ఇలా పువ్వు 15 రోజులు కొట్టిన తర్వాత మళ్ళీ 15 రోజులకే పంట కోతకి వస్తుందన్నమాట. వరి కోత మిషన్ సాయంతో ఫస్ట్ మగవరి కోసిన తర్వాత ఆడవరి కోస్తారన్నమాట. దీంట్లో బెరుకులు తీయాలి, చాలా క్షుణ్ణంగా చూడాలన్నమాట. కలుపులు తీసుకోవాలన్న 1కి 4 సార్లు కలుపులు బెరుకులు తీయాలి. ఈ పంటకు చాలానే కష్టపడాలి. ఇలాగా వాటి నుండి ఒడ్డుకి ఇలాగ 15 రోజులు కోసిన తర్వాత పువ్వు కొట్టిన తర్వాత దానికే కోసుకొని వడ్లు సపరేట్ చేసుకొని ఈ వడ్లను అయితే రైతు అమ్ముకోవడం జరుగుతుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందని వీటి కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇలాగైతే కష్టపడాలి రైతులైతే. చూసారు కదా ఫ్రెండ్స్, సీడ్ నాటుకు ఆడనాటుకు మొగ నాటుకు గల తేడాలు. ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకు నాకు తెలిసిన వీలైనంత సమాచారం అయితే ఈ పంట గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇలాగే మా ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే మా వీడియోలను మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.